శ్రీ గురుభ్యో నమ. పరమాచార్య స్వామి వారు అన్నదాన మహత్యం గురించి చెప్పిన కథ. మహాభారతంలో కర్ణుడు ఎంతో సంపదను దానంగా ఇచ్చినవాడు. వజ్రవైడూర్యాలు, బంగారం, డబ్బు, పాత్రలు ఏదడిగితే అది అడిగిన వారికి లేదనకుండా దానమిచ్చి దానకర్ణ అని పిలిపించుకున్నవాడు. కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణాలు వదిలిన తర్వాత స్వర్గానికి చేరుకుంటాడు కర్ణుడు. అక్కడ అతనికి చాలా ఆకలిగా ఉంది. తన చుట్టూ ఉన్న పాత్రల్లో చూడగా వజ్రవైడూర్యాలు, బంగారం ఉన్నాయి, కానీ ఒక్క పిడికెడు వండిన అన్నం కానీ గుక్కెడు నీరు కానీ దొరకలేదు. ఎందుకిలా జరిగింది అని దేవతల్ని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవతలు కర్ణుడితో, నువ్వు చాలా దానశూరుడివి, అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఎంతో బంగారం, వెండి దానం చేశావు, కానీ నువ్వు ఎప్పుడు అన్నదానం చెయ్యలేదు. అక్కడ నువ్వు ఏది ఇస్తే ఇక్కడ అది నీకు దొరుకుతుంది అని చెప్పారు దేవతలు. ఈ ధర్మసూక్ష్మం తాను గ్రహించలేకపోయినందుకు ఎంతో బాధపడ్డాడు కర్ణుడు. కానీ అతనికి ఆకలి బాధ ఎక్కువ సాగింది. అక్కడున్న దేవతలు కర్ణుడితో ఇలా అన్నారు. ఒకసారి కొందరు ఆకలితో నీ వద్దకు వచ్చారు. అప్పుడు నువ్వు నీ వేలును చూపించి దుర్యోధనుడింటికి వెళ్ళమని, అక్కడ అన్నం దొరుకుతుంది అని చెప్పావు. నువ్వు ఏ వేలు చూపించి దుర్యోధనుడింటికి వెళ్ళమని చెప్పావో ఆ వేలినే నీ నోటిలో ఉంచుకుని చప్పరించు, నీ ఆకలి పోతుంది అని చెప్పారు దేవతలు. కర్ణుడు వారు చెప్పినట్లే చేశాడు. వెంటనే అతనికి షడ్రసోపేతమైన భోజనం చేసిన తృప్తి కలిగింది. అన్నదానం యొక్క మహత్యం చెప్పటం అంతా ఇంతా కాదు. అది శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మాత్రమే కాదు, ఉత్తర జన్మల్లో కూడా దాని ఫలితం కాపాడి తీరుతుంది. శ్రీమాత్రే నమః.